ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ శుక్ల పౌర్ణమి గురువారం పౌర్ణమి రావడం ఎంతో విశేషమైనది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన యొక్క తల్లిదండ్రుల తర్వాత గురువే ఎంతో పూజనీయుడు. మన యొక్క అజ్ఞాన అంధకారాన్ని తరిమేసి జ్ఞానం అనే వెలుగు జ్యోతిని మనకి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేదే సద్గురువు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటూ దేవతలకే గురువు అయినటువంటి బృహస్పతిని ఈరోజు స్మరించటం ఎంతో విశేషం. ఇక వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ ఈయన్నే జగద్గురు అంటారు. అలాంటి కృష్ణ పరమాత్మ మనందరికీ భగవద్గీతను అందించిన సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను ఆ యొక్క జగద్గురువును స్మరించడం ఎంతో విశేషం. ఇక ఆ యొక్క పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఋషులకు మునులకు మానవులకు అందరికీ కూడా జ్ఞానాన్ని అందించిన వాడు. స్ఫటిక రజతవర్ణం మౌక్తికి మక్షమాలాం అమృత కలశ విద్యాం జ్ఞాన ముద్రాం కరాగ్రే దదత మురగరక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే. సనక సనందనాదులకు ఇంకా దేవతలకు మానవులకు అందరికీ గురువై దక్షిణామూర్తి భాసిస్తున్నాడు. ఆ యొక్క దక్షిణామూర్తిని స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా లలితా సహస్రనామాలను అగస్త్య మహర్షితో కూడినటువంటి సంవాదంలో లోకానికి అందించిన హయగ్రీవ స్వామి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ హయగ్రీవుని ఈరోజు స్మరిస్తే మనందరికీ శుభాలు కలుగుతాయి. ఇంకా జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఇంకా రామానుజులు వీరే కాక వేదాలను విభజించి భారత భాగవతాలను అష్టాదశ మహాపురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు అవతరించిన రోజు ఈరోజు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అంటూ వ్యాస భగవానుని ఈరోజు పూజించి సేవిస్తే మనందరికీ సకల శుభాలు కలిగిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి